భవన నిర్మాణ కూలీగా పనిచేస్తుంటారు. అయితే ఓ గ్రామానికి సర్పంచ్గా పనిచేస్తున్న ఈ మహిళ తాను సర్పంచ్గా పనిచేస్తున్న పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఆమె కూలీ పనులకు వెళ్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం మండలంలో కొత్త లక్ష్మీపురం 2021లో పంచాయతీగా ఆవిర్భవించగా గెడ్డం అచ్చియమ్మ సర్పంచ్గా గెలుపొందారు. ఆమెకు 2 ఎకరాల పొలం ఉండగా ఆ పనులన్నీ అచ్చియమ్మే స్వయంగా చూసుకుంటున్నారు. కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న ఆమె గ్రామంలో ఉపాధి పనులకు వెళ్తుంటారు. అయితే పంచాయతీ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం 32 లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానించడంతో పిల్లర్లకు గుంతలు తవ్వడం, మట్టితో కప్పడం తదితర పనులకు ఈ నిధులే ఖర్చు చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సర్పంచి అచ్చియమ్మ 58 రోజుల పాటు ఈ పనులకు హాజరయ్యారు. భవన నిర్మాణ పనులు ఆమె భర్త పర్యవేక్షిస్తుండగా అచ్చియమ్మ ఇటుకలు మోస్తూ కనిపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.